తెలంగాణలోనే అతి ఇది ఒకటే ఫ్యాక్టరీ. ఇది చాలా చరిత్ర గల ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన నుంచి కూడా మొన్నటి వరకు కూడా రికవరీలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్థానంలో మన సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ. దీనికి చాలా అందరి కృషి ఉండాలి. అందరి కృషి వల్లనే ఈ ఫ్యాక్టరీని మళ్ళీ పునఃప్రారంభించాలని, తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీని తొందరగా తెరిపించాలని మేము అందరం ఆశిస్తున్నాం. కోరుతున్నాం. జై తెలంగాణ. నా పేరు జగ్గు, నేను వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీయూసీ. గతంలో ఈ ఫ్యాక్టరీ చాలా మంచిగా నడిచేది. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీని మొత్తం వేరే ఫ్యాక్టరీలతోటి కుమ్మక్కై చెరుకు డివైడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మా పరిస్థితులు మా కార్మికులు మొత్తం 300 మంది ఉన్నారు. మొత్తం ఎన్ఎంఆర్, సిఎన్ఎంఆర్ 250 మంది రోడ్డు పాలయ్యారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు 50 మంది. ఇప్పుడు మా పిల్లగాళ్ళని ప్రైవేట్లో చదివించేటోళ్ళం మేము తీసుకుపోయి గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో చదివిస్తున్నాము. ఇప్పుడు మా పరిస్థితి మొత్తం రోడ్డు పైన వచ్చింది. ఇప్పుడు మాకు ఆదుకునే నాదుడు ఎవరు లేరు. కాబట్టి ఈ గవర్నమెంట్కి మేము ఏమంటున్నామంటే మా ఫ్యాక్టరీని తొందరలో ఇప్పుడు క్రాప్ కాగానే తొందరలో స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము.